ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే అమ్మా. నమస్తే. ఈరోజు మనం యోగ దర్శనంలో 5వ సూత్రాన్ని చర్చించుకుందాం. ముందు 4 సూత్రాలను ఒకసారి చదివేసేయండి. ఎవరైనా ఒక్కరు చదవండి మొదటి అయిపోయిన సూత్రాలు. అధ యోగానుశాసనం యోగశ్చిత్త వృత్తి నిరోధః తదా ద్రష్టుః స్వరూపే అవస్థానం వృత్తి సారూప్యమితరత్ర. వృత్తి సారూప్యం ఇతరత్ర అంటే ఎప్పుడైతే జీవాత్మ పరమాత్మునితో ఉంటుందో, అంటే ఆత్మ పరమాత్మ సమయములో జీవాత్మ వేటిని ఉపయోగించుకోదు? ఇంద్రియాలను ఉపయోగించుకోదు. ఎప్పుడైతే ఆత్మ పరమాత్మ వ్యవహారం ఉండదో, ఆత్మ ప్రకృతి వ్యవహారం ఉంటుందో, అప్పుడు జీవాత్మ వేటిని ఉపయోగించుకుంటుంది? ఇంద్రియాలను ఉపయోగించుకుంటూ ఉంటుంది. అర్థమైందా? ఇక ముందుకెళ్దాం. వృత్తయః పంచతయ్యః క్లిష్టాః. సూత్రం ఏంటి? వృత్తయః పంచతయ్యః క్లిష్టాః అంటే వృత్తులు అంటే చిత్తము యొక్క వృత్తులు. ఎన్ని అంటున్నాడు? పంచతయ్యః 5 అంట. 5 శుభములు, 5 అశుభములు. అర్థమైందా? ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోండి. జీవాత్మ పరమాత్మనితో ఏకమైనప్పుడు అక్కడ దాన్ని మనం శుభము అనము, అశుభము అనము. అర్థమైందా? జీవాత్మ పరమాత్మ సంయోగ స్థితిలో శుభ అశుభ పదాల వ్యవహారము ఉండదు. ఎప్పుడు శుభ అశుభ వ్యవహారం ఉంటుంది? ప్రకృతితో ఉన్నప్పుడు. అర్థమైందా? ఇప్పుడు మీరు ఈ శుభకార్యము సత్వం ఉన్నప్పుడు చేస్తుందేమో, అశుభం ఉన్నప్పుడు తమస్సు చేస్తుందేమో అని కూడా అనుకోవద్దు. సత్వగుణ ప్రధానం ఉన్నప్పుడు కూడా శుభము ఉంటుంది, అశుభము ఉంటుంది. రజోగుణము ఉన్నప్పుడు కూడా శుభ అశుభాలు ఉంటాయి. రెండు ఉంటాయి. తమో గుణం ఉన్నప్పుడు శుభ అశుభాలు ఉంటాయి. ఉంటాయి. అర్థమైందా? ఎప్పుడైతే శుభ అశుభ వ్యతీతంగా వెళ్తుందో, శుభ అశుభాలకు వ్యతీతంగా వెళ్తుందో, మనం ఆ స్థితిని ఏమంటాము? యోగ స్థితి అంట. సమాధి స్థితి అని కూడా అనొచ్చు. అర్థమైందా?
శుభ అశుభాలకు వ్యతీతమైన స్థితి ఏంటి? యోగ స్థితి. యోగ స్థితి. కానీ సత్వగుణ ప్రధానం ఉన్నప్పుడు శుభాశుభాలు చేస్తుంది, రజోగుణ ప్రధానం ఉన్నప్పుడు కూడా అశుభాలు చేస్తుంది. తమో గుణ ప్రధానం ఉన్నప్పుడు కూడా శుభాలు చేస్తుంది. శుభాలు చేస్తుంది. క్లారిటీ వచ్చిందా? ఇంకా డౌట్ ఉందా? స్పష్టత వచ్చిందా? ఇంకా ఎప్పుడు ఈ భ్రమలో ఉండకండి. ఏమి సాత్వికులు కేవలం శుభకర్మలే చేస్తారు, అశుభ కర్మలు చెయ్యరని, తామసికులు కేవలం అశుభ కర్మలే చేస్తారని, శుభకర్మలు చెయ్యరని. ఇప్పుడు ఉదాహరణకి మనకు రామాయణం చాలా ప్రసిద్ధమైన కావ్యం. దాన్ని మనం తరచుగా వింటూ ఉంటాం గనక ఇక్కడ మనకు అర్థం కావడానికి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. అర్థమైన సిద్ధాంతాన్ని మనకు అర్థం కావడానికి అక్కడున్న ఉదాహరణ తీసుకుంటున్నాం. ఇప్పుడు రామాయణ కాలంలో కుంభకర్ణుని ఏమంటారు? కుంభకర్ణుని తమో గుణము ఉన్నదంటారు. ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు, తమో గుణ ప్రధాని అంటారు. కానీ నిజంగా ఎప్పుడైతే రావణుడు రామునితో యుద్ధం చెయ్యాలనుకున్నప్పుడు కుంభకర్ణుని సహాయం అవసరమైతుంది రావణాసురుడికి. అప్పుడు ఈ కుంభకర్ణుడు రావణుడు ఇద్దరి మధ్యన చర్చ జరుగుతుంది. కుంభకర్ణుడు వెంటనే యుద్ధం చేయడానికి ఇష్టపడడు. అతను రావణాసురుడితో అంటున్నాడు, సీతను అపహరించడం తప్పు అని. అంటే అతని వ్యక్తిగత జీవితము తమోగుణ ప్రధానం ఉన్నప్పటికీ కూడా ఒక రాజ్య చర్చ వచ్చినప్పుడు కుంభకర్ణుడు ఏం చేశాడు? ధర్మం మాట్లాడాడు. అంటే తమోగుణ ప్రవృత్తి గలవాడు కూడా అశుభము ఉంటాడు, శుభము ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ రజోగుణ ప్రధానం తీసుకుందాం. రజోగుణ ప్రధానం తీసుకున్నప్పుడు రావణాసురుని తీసుకుందాం. రావణాసురుడు సీతను అపహరించడం అనేది అశుభ కార్యమే, దాన్ని ఎవ్వరూ కాదనరు, అది తప్పే. ఒక స్త్రీకి ఇష్టం లేకుండా మరొక భర్తకు భార్య అయిన స్త్రీని నిస్సహాయ స్థితిలో కపటముతో ఆమెను అపహరించడం చాలా పెద్ద అధర్మం, అశుభం. కానీ శుభమేమిటి? ఆమె యొక్క అభిమతము లేకుండా ఆమెకు ఎటువంటి హాని అర్థమైందా? ఇప్పటికి రాముణ్ణి తీసుకుందాం. రాముణ్ణి మనం సత్వగుణ ప్రధానిగా తీసుకుందాం. రాముడిలో చాలా శుభగుణాలు ఉన్నవి. కానీ బాలి సుగ్రీవులను హతమార్చాల్సి, అంటే వాళ్ళిద్దరి మధ్యలో విజయం కావాలన్నప్పుడు రాముడు ఏం చేశాడు? బాలిని చెట్టు చాటు నుంచి అర్థమైంది. మనం చెట్టు చాటున అని చెప్తాము, ఆ తర్వాత డీప్ గా వెళ్తే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి హారాన్ని కూడా చిహ్నాలు చెప్పమంటాడు. అర్థమైందా? సుగ్రీవుడు అంటే పాలి ధరించినటువంటి ఏదైతే వాళ్ళిద్దరి మధ్యలో సేమ్ నగలు ఉంటాయో దాని డైరెక్షన్ చేంజ్ చేయమంటాడు. అంటే సత్వగుణ ప్రధానమైన రాముడు కూడా ఒక సమయానికి ఏం చేశాడు? అశుభం అధర్మం చేశాడు. అర్థమైందా? అందుకనే మనం ఎప్పుడు ఈ అపోహలో ఉండకూడదు కి శుభాశుభాలు సత్వగుణ ప్రధాని చెయ్యడని, తమోగుణి అసలు అశుభ కార్యాలే చెయ్యడని, అలా మనం ఈ అపోహలో ఉండకూడదని నేను మీకు ఈ ఉదాహరణ ఇచ్చిన. అర్థమైందా? ఇంకెవరికైనా డౌట్ ఉందా? తమోగుణ ప్రధాన వ్యక్తి కూడా శుభకర్మలు చేస్తాడు, అశుభ కర్మలు చేస్తాడు.
రజోగుణ ప్రధాని వ్యక్తి కూడా శుభకర్మలు చేస్తాడు, శుభకర్మలు చేస్తాడు. కర్మలు చేస్తాడు. సత్వగుణ స్వభావి గలవాడు కూడా శుభ కర్మలు చేస్తాడు. శుభకర్మలు చేస్తాడు. అర్థమైందా? కాకపోతే పర్సంటేజ్ లో మార్పు ఉంటుంది. అందుకనే యోగి, మనం యోగ మార్గములో ఉన్నప్పుడు ఈ వాక్కుతో మనం ఒక కొటేషన్ ని విడుదల చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చెయ్యాలి. అర్థమైందా? ఇప్పుడు పరమాత్ముడు ఉన్నాడు. పరమాత్మునిలో మీరు ఏ దృష్టికోణంతో చూసినా మీకు ఎప్పుడైనా లోపం కనిపిస్తుందా? కనిపించదు. ఎందుకంటే పరమాత్ముడు శుభకార్యాలు చెయ్యడు, అశుభకార్యాలు చెయ్యడు. ఆయన కేవలం ఒక సృష్టి కార్యం చేస్తాడు. అర్థమైందా? పరమాత్ముడు ఏం చేస్తున్నాడు? సృష్టి కార్యం చేస్తాడు. చేసి పశువాది సంపత్తి అయితే తన ఆధీనంలో ఉంది, అంటే పరమాత్మని ఆధీనంలో ఉంటుంది. ఏది? క్రిమి, కీట, లత, వృక్ష జలాలు, ఈ సృష్టి యొక్క చక్రము, సూర్యుని భ్రమణము, చంద్రుని కాంతి, నక్షత్రాల యొక్క భ్రమణము, ఈ సర్వము పరమాత్మని ఆధీనంలో ఉంటుంది. తర్వాత పూర్వ జన్మలో ఇంద్రియాలను దగ్ధ బీజం చేసుకున్న సిద్ధ పురుషులు కూడా ఎవరి ఆధీనంలో ఉన్నారు? పరమాత్మని ఆధీనంలో ఉన్నారు. ఈ సంపూర్ణ సృష్టిలో మొత్తం సంపూర్ణ సృష్టి తీసుకుంటే పరమాత్మని ఆధీనములు లేని ప్రాణులు ఎవరు అంటే మానవుడే. ఈ మానవుల్లో మీరు విద్వాంసులను తీసుకోవాలి. అర్థమైందా? కేవలం యోగి సిద్ధ పురుషులనే తీసుకోకూడదు. విద్వాంసులు వాళ్ళల్లో కూడా అనేక లోపాలు ఉంటాయి. అయితే ఈ వేద జ్ఞానము ప్రముఖముగా ఎవరిని దృష్టిలో పెట్టుకొని పరమాత్ముడు ఉపదేశించాడు? మానవులను. ఎందుకు? మానవాళికే ఈ చతుర్వేద ఉపదేశం ఎందుకుంది? అందులో మీరు సిద్ధ పురుషులని, జన్మత యోగస్థ సన్యాసులకు వారికి వేద జ్ఞానము అవసరం లేదు. వాళ్ళు పూర్వజన్మలో అటువంటి మలినాలను శుద్ధి చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు సాధన మార్గంలో ఉన్నారు. అటువంటి సాధు సంతువులని, మహాపురుషులని మనం ఈ మనుష్య కోటిలోకి తీసుకోకూడదు. ఇప్పుడు ఒకవేళ ఒక సిద్ధ పురుషుడు మంచి స్థాయిలో ఉన్నాడు, కానీ మళ్ళీ లోపంలోకి వచ్చాడు, లోభత్వంలోకి వచ్చాడు అంటే అతనికి కూడా మళ్ళీ ఏం అవసరం అవుతుంది? అతనికి కూడా వేదం అవసరం అవుతుంది. కావున సిద్ధ పురుషులు, యోగస్థ ఋషులకు, మునులకు వేద జ్ఞానము ఉపదేశింపబడాల్సిన అవసరం లేదు. ఎవరు ఉపదేశింపబడుతున్నారు? జీవాత్మలు. విద్వాంసులు. అర్థమైందా? ఇప్పుడు ఈ మనుష్యులకి పరమాత్ముడు వేదోపదేశమును ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? జీవిత మనుగడ కోసం, అంటే ఇంకా ఎలా జీవించాలి, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మానవుడు తనను తాను ఉద్ధరించుకోవడానికి మార్గము కావాలి కాబట్టి, అందులో ఆ మార్గాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి వృక్షాదులు, భూతాలు, యోగస్థ సిద్ధ పురుషులు పరమాత్ముని ఆధీనములో ఉన్నారు అని నేను చెప్పాను కదా. ఇక్కడ
మానవునికి స్వతంత్రుడు భేదము కాబట్టి ఎందుకు మానవుడు అంటే మాత్రమే అన్నాడమ్మా. రెండు ఆధీనంలో చేస్తాడు ఉన్నాడు. కాబట్టి అవసరం. పరమాత్మను అధీనంలో ఉండడు, జీవాత్మ అది మనుషులు స్వతంత్రులు కాబట్టి. ఇప్పుడు ఇదే కొటేషన్ లో ఉండండి, తప్పకండి దారి. నేను గుర్తు చేసుకోవడానికి నేను ఇంక మీకు చిన్నగా క్లూ ఇచ్చే ముందుకొచ్చా. మానవుడికి ఏదైతే స్వతంత్రత వచ్చిందో, ఏదైతే ఫ్రీడమ్ ఉందో, ఈ స్వతంత్రత వలన మానవుడు ఏం చేస్తున్నాడు? చెడు మార్గాలు అంటే పోకుండా ఇష్టానుసారముగా వ్యవహరిస్తాడు. ఈ స్వతంత్రతని మానవుడు తనకు అనుకూలముగా మార్చుకుంటున్నాడు. ఇలా తనకు అనుకూలంగా మార్చుకున్నటువంటి వ్యవహారములో ఇతర ప్రాణులకు హాని హాని కలుగుతుంది. జరుగుతుంది. అలాగే తనకు అనుకూలంగా మార్చుకోవాలని దృష్టికోణముతో నేచర్ కి కూడా మానవుడు ఏం చేస్తున్నాడు? హాని చేస్తున్నాడు. కలిగిస్తున్నాడు. కాబట్టి స్వతంత్రతాయుక్తంగా ఉన్న మానవులకు మాత్రమే ఈ వేదోపదేశము అవసరం. చాలా చాలా అవసరం. ఎందుకు? పరమాత్ముడు గురువుగా ఈ రహస్యాన్ని తెలుసుకున్నాడు. తర్వాత మనమంతా పరమాత్మునికి సంతానం. ఎవరు? మనుష్యులు అనుకుందాం. ఇక్కడ పరమాత్ముడు మానవాళికి సహపిత, అతను తండ్రి కూడా, సహ గురు సహ పిత. ఆ పరమాత్ముడు గురువు గనుకనే 4 వేదాలను ఏం చేశాడు? ఉపదేశించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తండ్రిగా నీకు సుఖము కావాలని నీవు ఈ విధముగా నీ ప్రకృతి పట్ల గాని, అంటే నేచర్ పట్ల గాని, లేదా అల్ప ప్రాణుల పట్ల గాని, నీ జాతి అంటే నీ సమాన జాతి ప్రాణుల పట్ల గాని, సమాజంలో ఉన్న యోగ పురుషుల పట్ల గాని నీవు అధర్మ వ్యవహారము చేస్తే నీకది ఏమి జత అవుతుంది? పాపం కిందికి వస్తుంది. పాపము కిందికి వస్తుంది అని చెప్తాడు. అర్థమైందా? మరి మానవుడు ఎందువలన ఈ స్వతంత్రతని వ్యర్థం చేసుకుంటున్నాడు? స్వతంత్రత లభించడం తప్పు కాదు. ఫ్రీడమ్ ఇవ్వడం అనేది పరమాత్మ దృష్టిలో తప్పు కాదు. కానీ మనం ఎందుకు దీన్ని రాంగ్ యూజ్ చేసుకుంటున్నాం? సరైన జ్ఞానం సామర్థ్యాన్ని, ఇంత గొప్ప అవకాశాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాం. దాన్ని సార్థకతగా చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ చిత్త వృత్తుల్లో ఉన్న ఆ అవగుణాలని మనం తెలుసుకోవాలి. అర్థమైందా? ఎప్పటి వరకైతే మన లోపల ఉన్న అవగుణాలు మనకు అర్థం కావో అప్పటి వరకు మనము మన స్వతంత్రతని సరిగ్గా ఉపయోగించుకోవడానికి వీలు ఉండదు. అర్థమైందా? స్వతంత్రత అనేది పరమాత్ముడు మార్చడు, అది అతని నియమం. కానీ ఈ స్వతంత్రత సామర్థ్యములో మానవుడు అతి ఉన్నత స్థితికి చేరుకోవాలి అంటే ఎలా ఉపయోగించుకోవాలనేది శాస్త్రం చెప్తుంది. ఆయన ఎందువల్ల తప్పు చేస్తున్నాడు? ఎందువలన ఈ స్వతంత్రత అనే ఒక సామర్థ్యాన్ని ఎందుకు ఇంత తప్పులు చేసి మళ్ళీ ఇరికిపోతున్నాడు అనేది ఋషుల అన్వేషణ. అర్థమైందా? అందుకేం చెప్తున్నాడు? వృత్తయః పంచతయ్యః అన్నాడు. మనం 5 క్లిష్టములు చేస్తాము. అంటే సత్వగుణ ప్రధానం ఉన్నప్పుడు, రజోగుణ ప్రధానం ఉన్నప్పుడు, తమోగుణ ప్రధానం ఉన్నప్పుడు కూడా 5 శుభకార్యాలు చేస్తాము. అంటే 5 ద్వారా
లేదా ఈ 5 ద్వారానే మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? అశుభ కార్యాలు చేస్తున్నాం. అశుభ కార్యములు చేస్తున్నాం. ఈ వృత్తులేంటి చెప్పాడు? ఏంది? 5 క్లిష్టములు 5 అక్లిష్టములు అన్నాడు. అంటే 5 శుభములు 5 అశుభములు. అర్థమైందా? సత్వగుణ ప్రధాని కూడా శుభము చేస్తాడు, శుభము చేస్తాడు. రజోగుణ ప్రధాని కూడా శుభము చేస్తాడు, అశుభము చేస్తాడు. తమోగుణి ప్రధానంగా ఉన్నవాడు కూడా శుభము చేస్తాడు. ఎందువలన అంటే ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతయ అంటాడు. ఏమన్నాడు? ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతయ అంటాడు. ఏమన్నాడు? ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతి. ఈ 5 ఉండడం, ఈ 5 వృత్తుల వలన మానవుడు ఏం చేస్తున్నాడు? అశుభాలు చేస్తున్నాడు. శుభ అశుభాలు చేస్తున్నాడు. యోగ శాస్త్రకారుడు ఈ 5 వృత్తులని తీసుకుంటాడు. యోగ దర్శనములో ఈ 5 ప్రమాణంగా తీసుకున్నాడు. మీరు ఈ యోగ శాస్త్రాన్ని జల్లెడబట్టిన పతంజలి మహర్షి మాత్రం ఈ 5 కాక 6వది తీసుకోలేదు. అర్థమైందా? ఏంటి అవి? పంచవృత్తులు. ప్రమాణ విపర్యయ వికల్ప స్మృతయ. అర్థమైందా? ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయ అంటాడు. వీటి ద్వారానే మనం ఏం చేస్తున్నాము? అశుభాలు చేస్తున్నాం. అర్థమైందా? నిదానంగా తర్వాత చెప్తాను. ఇక్కడ క్లోజ్ చేద్దాం.